హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏం లేదండి, పిజ్జానే కదా మాకు వచ్చి అనుకోవచ్చు. కాదండి, ఇన్స్టెంట్ పిజ్జా అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిజ్జా హాట్కి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు చేయటం వేస్ట్ కదండి. ఇలా సింపుల్గా ఈజీగా తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇన్స్టెంట్ పిజ్జా బేస్ అనేది తీసుకోవాలండి. సో పిజ్జా బేస్ తయారు చేసుకోవడం వస్తే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో కాకపోతే కొంచెం టైం అనేది మనకి తీసుకుంటుంది. అలా కాకుండా అన్ని సూపర్ మార్కెట్లలో ఇప్పుడు పిజ్జా బేస్లు అనేవి మనకి ఈజీగా దొరికేస్తుందండి. సో అలా తెచ్చుకొని దీనిపైన పిజ్జా సాసు అప్లై చేసుకోవాలి. దీనిపైన కొంచెం చీజ్ యాడ్ చేసుకోవాలి. సో మోజరెల్లా చీజ్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది నాకు దొరకలేదు. సో మీకు కనుక మీకు దొరికితే మోజరెల్లా చీజే వేసుకోండి. ఆల్మోస్ట్ కూడా ఇలా చీజ్ అంతా కూడా తురిమి వేసుకోవాలి. దీనిపైన వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. ఓన్లీ నేను ఇక్కడ టమాటా, ఆనియన్ మాత్రం వేస్తున్నానండి. సో మీ దగ్గర క్యాప్సికమ్ కానీ పన్నీర్ కానీ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే దీనిపైన మనం ఇంకొక లేయర్ అనేది చీజ్ వేసుకోవాలన్నమాట. ఇలా పైన కొంచెం చీజ్ వేయటం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ముందుగా వేడి చేసుకున్న కళాయిలోకి ఇలా పిజ్జా తయారు చేసుకున్న ప్లేట్ని సెంటర్లో పెట్టుకొని పైన కవర్ అయ్యేటట్టుగా మూత అనేది పెట్టుకొని జస్ట్ ఒక 10 నిమిషాలు మంట అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోయినాకనే పిజ్జా అనేది కట్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డామినోస్ పిజ్జా హాట్లో తిన్నంత టేస్ట్ అనేది వస్తుందండి. మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకలేస్తే మీరు కూడా ఇన్స్టెంట్ పిజ్జాని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.